గర్వము, ఉన్నతమైనటువంటి స్థానాలు హడావిడే కోరుకుంటున్నారు తప్ప తగ్గించుకుందాం, దీనత్వం కలిగి ఉందాం అనే మనసు ఎంతమందికి ఉందో చూడండి. యేసు ప్రభు లాంటి గొప్ప దేవుడే తన్ను తాను తగ్గించుకొని నేల మట్టుకు తగ్గించుకున్నాడు ఆయన. ఇక్కడే కాదు, ఫిలిప్పీ పత్రికలో కూడా ఉంటుంది ఈ మాట. చూపించిన మాట మీకు చదువుతారా? చూడండి బిడ్డలారా, ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు. 5 నుంచి నేను చదువుతాను చూడండి. 5 నుంచి చదువుతాను చూడండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. ఏంటయ్యా క్రీస్తు యేసుకున్న ఈ మనస్సు అంటే కింద వచనాలు చెప్తున్నాడు చూడండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. అయ్యో బాబోయ్, ఆ కింద వచనాల్లో 8వ వచనం లాస్ట్ అండ్ లైన్ చూడండి. శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఇది క్రీస్తు యేసు యొక్క మనస్సు. బ్రదర్, సిస్టర్, దేవుడే తగ్గాడు, దేవుడే తగ్గించుకున్నాడు. ఆయన సింహాసనం మీద ఉండేవాడు. పరలోకములో కోట్ల కొద్దీ దేవదూతల చేత నిత్యము ఆరాధించబడుతున్నవాడు. ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, అతి కాంక్షణీయుడు, అతి మనోహరుడు, అతి సుందరుడు, రాజాది రాజు, ప్రభులకు ప్రభు. ఆయనకు సాటి ఎవరు లేరు, ఉండరు, ఉండబోరు. ఏ విషయంలో కూడా ఆయనకి సాటి ఎవరు రాలేరు. ఆయన శ్రీమంతుడు, సర్వసంపదల గని, సర్వాధికారి, సర్వజ్ఞుడు, లోకరక్షకుడు, ఈ లోకానికే దశ చూపించిన ఓ గొప్ప మహోన్నతమైన వ్యక్తి, మహిమాన్వితుడు, అతి పరిశుద్ధుడు, 7 ఆత్మలు కలిగిన వాడు, అగ్ని జ్వాల వంటి నేత్రాలు కలిగిన వాడు, అపరంజిపున పాదాలు కలిగిన వాడు. ఏమని చెప్పను ఆయన గురించి, అంతని చెప్పను. ఎంత ఔన్నత్యము, ఎంత గనుడైనటువంటి నా యేసయ్య తన్ను తాను తగ్గించుకుని దాసుని స్వరూపములోనికి మారిపోయి రిక్తుడిగా మారిపోయి, అయ్యో బాబోయ్, ఈ ప్రపంచానికి చూపిస్తున్న మాదిరి తన్ను తాను తగ్గించుకున్నాడు. దేవుడే తగ్గాడు, నువ్వు నేను తగ్గొద్దా? మరి తగ్గేదే లేదంటున్నావేటి? తగ్గు తగ్గు తగ్గు. నువ్వు నిజంగా యేసు ప్రభు బిడ్డవైతే, క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు నీవు కలిగి ఉంటే, నీలో ఉన్నవాడు పరిశుద్ధాత్మ దేవుడైతే నువ్వు ఖచ్చితంగా తగ్గించుకుంటావు. ఖచ్చితముగా నిన్ను నువ్వు ఎంతవరకైనా తగ్గించుకుంటావు. యేసు ప్రభు శిష్యులు పాదాలు పట్టుకుని వారి పాదాలు కడిగే అంతవరకు తగ్గించుకున్నాడు. దాసుడిగా, రిక్తునిగా మారిపోయేంతగా తగ్గించుకున్నాడు. అందుకే దేవుడు యేసు ప్రభు అంతగా హెచ్చించబడ్డాడు. ఓ మంచి సలహా చెప్తున్నాను మీకు. మీలో ఎవరైనా